హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ వ్లాగ్స్. ఈ వీడియోలో స్పెషల్గా నేను నా బర్త్డే ట్రిప్కి మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే లేసాము మేము. ఇది జూలై 24th రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆ టైంకి లేచి చూస్తే ఇంట్లో అందరూ లేసేసారు. మా హస్బెండ్ కూడా లేచి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. యాక్చువల్లీ ఇవాళ లీవ్, బట్ స్టిల్ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి వెళ్తే టెన్షన్ ఉండదు అని చెప్పేసి మార్నింగ్ లేసే వర్క్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ మా అమ్మమ్మ కిచెన్లో బాగా వంట చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇక్కడ మా క్రాకరీ దగ్గర ఫుడ్ మేము తీసుకెళ్ళేవన్నీ ప్యాక్ చేసేస్తానికి పెట్టేశారు. వెజ్ పలావు, పెరుగన్నం, రైతా, చట్నీ అండ్ పొటాటో ఫ్రై తీసుకెళ్తాం. అండ్ జున్ను కూడా లేసేసి ఆల్రెడీ వెళ్ళేటప్పుడు పూజ చేస్తాం కదా, సో దానికోసం పూజ గదిని క్లీన్ చేస్తుంది. అసలు ట్రిప్స్ అంటే మా జున్నుకి ఎంత ఇష్టం అంటే మా అందరికన్నా ముందు లేసేసింది అనమాట. అందుకే దానికి కూడా ఏదో ఒక పని అప్ప చెప్తే బిజీగా ఉంటుందని చెప్పి ఈ పని అప్ప చెప్పేశాము. అండ్ ఇక్కడ మా మమ్మీ చపాతీలు అయితే కాలుస్తున్నారనమాట. అండ్ అటు సైడ్ అమ్మమ్మ పిల్లలకి పాలు అండ్ మాకు టీ పెడుతున్నారు. సో ఎర్లీ మార్నింగ్ సీన్ అనమాట ఇది. సో బేసికల్లీ ఫస్ట్ డే ఎప్పుడు మేము ఇలాగే ఫుడ్ తీసుకెళ్తాము అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, టైంకి ఫుడ్ దొరకదో తెలియదు కాబట్టి ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకుని వెళ్తే అట్లీస్ట్ 1 day వరకు మేము దాంతో అడ్జస్ట్ అవ్వగలుగుతాము. అండ్ ఇక్కడ చూస్తే కార్తీ ఇంకా లేగలేదు, సో నేనే వచ్చి లేపేశాను అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయింది. మేము అందరం రెడీ అయిపోయాము. ఇంక ఇప్పుడు లగేజ్ అంతా కార్లోకి ప్యాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరాలి. సో నేను ఆల్రెడీ కిందకు వచ్చేసరికి మా హస్బెండ్ కార్ని మొత్తం క్లీన్ చేయించేసేసి సామాన్ కూడా మనకి లోడ్ చేసేసారనమాట వెనకాల ట్రంక్లో. అండ్ ఇంకా కొన్ని సామాన్ అయితే పెట్టాలి. అవి పెట్టేసిన తర్వాత ఇది ఒక రిచువల్ అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా మా అమ్మమ్మ ఇలాగా కార్కి తీసి కొబ్బరికాయ కొడతారనమాట. ఆ తర్వాతే మేము స్టార్ట్ అవుతాము. సో ఆవిడ ఎదురొస్తారనమాట ఆ తర్వాత. సో ఇంకా పిల్లలు కూడా ఆవిడకి బాయ్ చెప్పేస్తున్నారు. ఈసారి అమ్మమ్మ రావట్లేదు, ఎందుకంటే అంత ఎక్కువ డిస్టెన్స్ ఈ మధ్య తను కార్లో ట్రావెల్ చేయలేకపోతున్నానని చెప్తున్నారు. సో తను ఇంట్లోనే ఉన్నారనమాట. నేను, మా హస్బెండ్, అమ్మ, పిల్లలు కలిసి వెళ్ళాము ఈ ట్రిప్. అండ్ ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళేది ఎప్పుడు వచ్చేసి గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంటుందన్నమాట. ఏ ట్రావెల్కైనా నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని అయితే బయలుదేరుతాము. సో అదే విధంగా ఈరోజు కూడా మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లానే అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి. సో ఇక్కడ అంతా పూజ చేసుకొని దర్శనం చేసుకొని ఆ ప్రదక్షిణలు అవి చేసేసి కాసేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత బొట్టు పెట్టుకొని బయలుదేరిపోయాము. ఎందుకో నాకు ఇక్కడికి వచ్చి ఆ ట్రిప్ స్టార్ట్ చేస్తే ఆ ట్రిప్ అంతా చాలా ప్రశాంతంగా జరుగుతుంది అనమాట. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఏమీ రాకుండా హ్యాపీగా సాగిపోతుంది. అండ్ ప్లస్ నాకు కూడా అంత స్ట్రెయిన్ అనిపించదు. ఆ ట్రిప్ లో ఉన్నంతసేపు ఎంజాయ్మెంటే ఉంటుంది కానీ స్ట్రెయిన్ లాగా అనిపించదు అనమాట. సో నేను వచ్చేసరికి మళ్ళీ మా హస్బెండ్ పక్కనే టిఫిన్ షాప్ ఉంటే అక్కడ టిఫిన్ కూడా తీసేసుకున్నారు. అండ్ మనం టిఫిన్ తింటే సరిపోదు కదా, కారుకి కూడా ఫుడ్ పెట్టించాలి కాబట్టి కార్కి కూడా పెట్రోల్ కొట్టించేస్తున్నాం ఇక్కడ. అండ్ కార్లోనే వీళ్ళందరూ టిఫిన్ తినేశారు. అక్కడ నుంచి ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వల్లూరమ్మ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి ఒంగోలు దగ్గర ఉంటుంది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ టెంపుల్ గురించి చెప్పాను. సో ఇక్కడ ఎక్కువ వాహన పూజలు అవి బాగా ఫేమస్ అనమాట. ఇవి ఒక గ్రామ దేవత. సో ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో ప్రతిసారి ఎప్పుడైతే ఇలాంటి ట్రిప్ వెళ్తామో ఈ నెల్లూరు సైడ్ డెఫినెట్గా మేము ఈ అమ్మవారి దగ్గర అయితే ఒక స్టాప్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసరికి టిఫిన్ టైం అలా అవుతుంది. సో బేసికలీ చేసుకొని వస్తాం కాబట్టి ఆ టిఫిన్ని ఇక్కడ తినేస్తాము అనమాట. బట్ ఈసారి మేము కార్లోనే తినేసాము. బట్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందన్నమాట. విశాలమైన ప్రాంగణం ఉంటుంది. అండ్ వాహనాలు కూడా లోపల దాకా తీసుకొచ్చి పూజ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఈ 2 కొత్త కార్లకి ఇక్కడ పూజ చేస్తున్నారు. అండ్ లోపల ఇలా 3 doors ఉంటాయి అన్నమాట. సరస్వతి, లక్ష్మి అండ్ లలితాదేవి స్వరూపాల్లాగా. సో అమ్మవారు లోపలైతే ఇలా ఉంటారు. లోపల వీడియో తీయకూడదు కాబట్టి మీరు ఇక్కడే దర్శించుకోండి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇలాగ అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం జరుగుతుంది అని చెప్పేసి పోస్ట్ ఉండింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో మేము స్టార్ట్ అయింది వెన్స్డే అనమాట. సో ఎక్కువ క్రౌడ్ కూడా ఏమీ లేదు. అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎంతసేపు అమ్మవారి ముందు నుంచున్నామంటే చెప్పలేమన్నమాట. సో ఎవరు లేరు కదా, సో జరగండి అని కూడా ఎవరు అనలేదు. సో చాలా ఎక్కువసేపు ప్రశాంతంగా అమ్మవారిని చూసుకొని అక్కడే కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. అండ్ అక్కడ నుంచి మేము ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అంటే ఇంక అందరం టీ తాగడానికి దిగామన్నమాట. ఇది నెల్లూరు దగ్గర
సమ్ చాయ్ పాయింట్ మనకి హైవే మీద వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి కదా, సో అక్కడ ఆగి కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏదో డిస్కషన్ వచ్చి అక్కడ అంత గ్రీనరీ కనిపిస్తూ ఉంటే వరి పైరు అని చెప్పేసి మా పిల్లలు ఏదో టాపిక్ తీసుకొచ్చారు. మా హస్బెండ్ మీకు వరి పైరు చూపిస్తానని చెప్పేసి ఇంకా పక్కన ఆపేసి అక్కడ పొలాల్లోకి వెళ్ళి ఆ వరి కంకుల్ని తీసుకొని వచ్చి పిల్లలకి చూపిస్తున్నారు అనమాట. సో ఇలాంటప్పుడే కదా వాళ్ళకు కూడా తెలుస్తాయి ఎలా పండుతాయి ఏంటి అని. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఆ వరి కంకుల్ని చూస్తున్నాను. ఆ ప్రాసెస్ తెలుసు కానీ ఎప్పుడు ఇలా డైరెక్ట్గా పొలాల్లోకి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం. మా హస్బెండ్ ఏంటి నువ్వు చూడలేదా అని చెప్పేసి ఇలా మా అందరినీ కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక ఏదో మంచి వ్యూ పాయింట్ ఉంది అని చెప్పేసి. సో నాకైతే భయం వేస్తుంది ఆ పొలాల్లో ఎక్కడేమన్నా పాములు వస్తాయో ఏమో అని చెప్పేసి నేను వీడియో కూడా అందుకే తీసుకుంటా వెళ్తున్నాను అనమాట. అండ్ లోపలికి వెళ్ళాము. అక్కడైతే ఒక మంచి పంప్ సెట్ నుంచి వాటర్ ఫౌంటైన్ లాగా పడుతున్నాయి. పిల్లలు కూడా భలే ఎక్సైట్ అయ్యారనమాట. సో చాలా గ్రీనరీగా ఉంది చుట్టుపక్కల మొత్తం అండ్ ఈ వాటర్ ఉన్నాయి. సో ఇంకా కొంచెం చిన్న ఫోటోషూట్ అయితే చేశాను పిల్లలకి. మా జున్ను చూడండి అదేదో దేవుడి వాటర్ అని చెప్పేసి దండం పెడుతుంది అనమాట. నవ్వుకున్నాం కాసేపు. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ మేము వచ్చింది సూళ్ళూరుపేటలో మన చెంగళం గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా. ప్రీవియస్ ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో అమ్మవారి గురించి, ఆ హిస్టరీ గురించి. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లాస్ట్ టైం మా హస్బెండ్కి బాగలేనప్పుడు అమ్మవారికి వెంటనే తగ్గిపోతే దండ, చీరలు, పాయసం అవన్నీ సమర్పించుకుంటానని మొక్కున్నాను అనమాట. సో వస్తూ ఆ దండ అవి కొనుక్కొచ్చేసాము సూళ్ళూరుపేట ఎంట్రన్స్లోనే. అండ్ ఇప్పుడు లోపలికి వచ్చేసి కొంచెము పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట లోపలికి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఆఫ్టర్నూన్ అయ్యింది మేము ఇక్కడికి వచ్చేసరికి. క్రౌడ్ అంతగా ఏమీ లేదు. సో అండ్ ఈ టెంపుల్ని కూడా రీసెంట్గానే రెనోవేట్ చేశారు. ప్రీవియస్ అంతా బండలు అవి వేరేవి ఉండేవి. సో అంతా తీసేసి ఫ్లోరింగ్ అదంతా కూడా చేశారనమాట. చాలా వైడ్గా చేసేసారు. అండ్ ఇక్కడే మనకి పొంగల్ చేసుకునే రూమ్స్, బాత్రూమ్స్, అలాగే అకామిడేషన్కి రూమ్స్ అన్నీ కూడా కట్టుతున్నారు అనమాట దేవస్థానం వాళ్ళు. సో బాగా చేస్తున్నారు అమ్యూనిటీస్ అన్నీ. అండ్ మేము కూడా ఇంకా నెక్స్ట్ అక్కడ కొంచెం ముగ్గేసేసి ఆకులు, దీపారాధన కుందులు అవన్నీ సెట్ చేసేసుకొని తాంబూలం అవి పెట్టి పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో నేను మా పిల్లలు కలిసి ఫస్ట్ 2-3 దీపాలు వెలిగించాము. అండ్ ఆ తర్వాత మమ్మీ కూడా వెలిగించి తన పూజను అయితే చేసుకున్నారనమాట. ఇంకా కొబ్బరికాయ అవి కూడా కొట్టేసుకొని, ఎందుకంటే లోపల మనం అవన్నీ ఏం చేయలేము. బయట ఈ అమ్మవారి త్రిశూలం ఉంటుంది, ఈ శక్తి దగ్గరే ఎవరైనా పూజ చేయగలుగుతారనమాట. సో నైవేద్యాన్ని కూడా సమర్పించేసి పాయసం అవి కూడా అక్కడే పెట్టేసామన్నమాట. అమ్మవారికి ఎదురుగా పెట్టాము ఈ దీపాలని. సో ఇప్పుడేమో మమ్మీ తన దీపారాధన కుందు కూడా వెలిగించేస్తున్నారు. ఇంకా తర్వాత గర్భాలయ దర్శన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారికి దండ, చీర అవన్నీ కూడా సమర్పించేసుకున్నాము. సో ఇక్కడ కూడా చాలాసేపు ఉన్నామన్నమాట ఆ గర్భాలయంలో. సో చాలా బాగా అనిపించింది. అండ్ లోపల కూడా ఉపాలయాలు ఉంటాయి, వినాయకుడిది అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి. ఇంకా అవి కూడా దర్శనం చేసుకొని అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా దర్శనం చేసేసుకొని ఇంకా కాసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తుంది అమ్మవారి ఉత్సవ విగ్రహాలు. ఆ తర్వాత ఈ ఆలయంలో ఉన్న స్పెషల్ స్పాట్ ఏదైతే ఉందో, అమ్మవారి ఆలయం కోసం తలుపులు చేయించి గ్రామస్తులు ఎక్కడైతే ఆనిచ్చారో అవి చెట్టులో కలిసిపోయాయి కదా, ఆ చెట్టు ఇదే అనమాట. ఇక్కడ అమ్మవారి మొహం కూడా వెలిసి ఉంటుంది. సో దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా నవగ్రహాల కోసం పూజ చేయించుకోవాలంటే ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ అమ్మవారి మొహం అదంతా చెట్టులో వెలిసినట్టు కనిపిస్తుంది అనమాట. సో అది కూడా దర్శనం చేసుకున్నాను. అండ్ ఇక్కడ పక్కన ఒక చిన్న కొలంలా చేశారు. అండ్ ఆ కొలంలో లోటస్లు ఉన్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ పాండ్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అరౌండ్ 2 o'clock బయలుదేరి నెక్స్ట్ ప్లేస్కి 4 కల్లా రీచ్ అయ్యాము. నెక్స్ట్ మేము వచ్చింది కాళహస్తి అనమాట. సో కాళహస్తిలో మనల్ని ఫోన్స్ అవేమి లోపలికి తీసుకెళ్ళనివ్వరు కాబట్టి నేను బయట వరకే షూట్ చేశాను. సో ఇక్కడైతే దర్శనం కూడా ఫాస్ట్గానే అయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి అరౌండ్ 5-5:30 అయిందనమాట.
సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ ఇంకా తిరుపతి వెళ్ళిపోయామన్నమాట. నైట్ అక్కడే స్టే. సో తిరుపతిలో శ్రీనివాసంలో బుక్ చేశాను నేను ఆల్రెడీ నా దర్శనం టికెట్స్తో పాటే. 600 రూపీస్ రూమ్ అనమాట. సో అది ఎంటర్ అవ్వగానే ఇలా ఫస్ట్ ఒక చిన్న రూమ్ ఉంటుంది, చెప్పులు అవన్నీ విడుచుకోవడానికి. ఆ తర్వాత ఒక పెద్ద రూమ్ ఉంటుంది అనమాట, లివింగ్ రూమ్ లాగా. అండ్ ఆ లోపల మీకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, దానిలో 2 బెడ్స్ అండ్ ఒక సింగిల్ బెడ్ విడివిడిగా ఇచ్చారు. మొత్తం 3 బెడ్స్ ఇచ్చారు అనమాట. అండ్ ఇది వచ్చేసి 600 రూపీస్ రూమ్ కాబట్టి ఏసీ అండ్ గీజర్ 2 అయితే ఉంటాయి ఈ రూమ్కి. సో ఏసీ వచ్చేసి మనకి ఆ లోపల బెడ్రూమ్ ఏదైతే ఉందో దాని వరకే వస్తుంది అనమాట. ఎవరైనా పెద్ద ఫ్యామిలీ కలిసి వచ్చారు అనుకుంటే ఇలాంటివి బుక్ చేసుకోవచ్చు. సో దట్ కొంతమంది ఒక రూమ్లో, కొంతమంది ఆ లివింగ్ రూమ్లో పడుకోవచ్చు అనమాట కింద. అండ్ బాత్రూమ్ కూడా మనకి 2 పార్ట్స్ లాగా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ లాగా ఒకటి ఉంటుంది, అక్కడ షింక్, డస్ట్బిన్స్ అవన్నీ పెట్టారు. అండ్ ఇంకొక సైడ్ మనకి బాత్, ఇవి వాష్రూమ్ ఉన్నాయన్నమాట. సో ఇదండి మా ట్రిప్లో ఫస్ట్ డే ముచ్చట్లు. సో నెక్స్ట్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది నా అప్కమింగ్ వీడియోస్లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దిస్ ఇస్ సుమ విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.